ఆధార్ మన దేశంలోని ప్రతి పౌరుడు ఈ కార్డును కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా తమ హక్కుగా భావిస్తుంటారు. ఓటర్ ఐడి ఉన్నా లేకపోయినా ఆధార్ ఉంటే చాలు బతికేస్తాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయులు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల మీదుగా భారత్లో అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయులు తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులను పొంది జనాభా లెక్కలను సైతం తారుమారు చేసేశారు. ఇదేదో ఆషామాషిగా చెబుతున్న మాటలు కావు. ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణలో బయటపెట్టిన అసలు నిజం. జార్ఖండ్లోని 5 సరిహద్దు జిల్లాలో తప్పుడు ధృవపత్రాలతో లక్షల్లో ఆధార్ కార్డులు సృష్టించినట్లు తేటతెల్లమైంది. బోర్డులోని 5 జిల్లాలో ఏకంగా 2 లక్షల ఆధార్ కార్డులను తప్పుడు ధృవపత్రాలతో పొందినట్లు నిఘా వర్గాల విచారణలో తేలింది. జార్ఖండ్లోని లోహర్దాగా, సాహిబ్గంజ్, పకూర్, లాతెహర్, గర్వా జిల్లాలు బంగ్లాదేశ్కు సరిహద్దుగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీలు భారత్లో చొరబడి నయానో భయానో ఇచ్చి ఆధార్ కార్డును పొందేస్తున్నారు. అక్రమ చొరబాట్లకు అక్కడి జేఎంఎం ప్రభుత్వం సరైన రీతిలో కట్టడి చేయకపోవడమే అసలు తప్పిదాలకు కారణంగా తెలుస్తోంది. ఒక్క లోహర్దాగా జిల్లాలో 50,000 వరకు తప్పుడు ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. లోహర్దాగాలో జనాభా 5,58,849 ఉండగా ఆధార్ రిజిస్ట్రేషన్లు 6,08,111గా ఉన్నట్లు అధికారిక లెక్కలో తేలడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడి ప్రజానీకం కంటే 9% ఎక్కువ స్థాయిలో ఆధార్ కార్డులు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సాహిబ్గంజ్ జిల్లా జనాభా 13,92,393 కాగా జారీ అయిన ఆధార్ కార్డుల సంఖ్య ఏకంగా 14,53,634 పెరిగింది. అంటే 61,241 కార్డులు జనాభా కంటే అదనంగా జారీ అయిపోయాయి. మరో సరిహద్దు జిల్లా పకూరులో అసలు జనాభా 10,89,673 ఉండగా ఆధార్ కార్డులు 11,36,959గా నమోదైంది. అంటే 47,286 ఆధార్ కార్డులు నకిలీవిగా తేలిపోయింది. లాతెహార్ జిల్లాలో జనాభా 8,79,774 ఉండగా ఆధార్ కార్డులు 9,04,150గా ఉండడం అక్కడి అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యమైంది. గార్వా జిల్లాలో 16,807 మంది ప్రజలు ఉండగా 20,376 ఆధార్ కార్డులు అదనంగా జారీ అయ్యాయి. చొరబాట్లకు ఎక్కువగా అవకాశాలు పశ్చిమ బెంగాల్ మీదుగానే ఉన్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు సమీపంలోన్న సాహిబ్గంజ్ మరియు పాకూర్ జిల్లాల మీదుగానే బంగ్లాదేశీలు జార్ఖండ్లో అక్రమంగా చొరబడుతున్నట్లు స్పష్టమైంది. జార్ఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో అనూహ్యంగా ఆధార్ కార్డుల జారీ పెరుగుదలపై వస్తున్న ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెట్టింది. తమ బృందం అంతర్గత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో కలిసి డిసెంబర్ 17 నుంచి 18వ తేదీ వరకు సాహిబ్గంజ్లో 4 రోజుల విచారణ చేపట్టింది. ఈ విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. బంగ్లాదేశ్ పౌరులు మోసపూరిత మార్గాల ద్వారా ఆధార్ కార్డులను పొందుతున్నట్లు స్పష్టమైంది. కొన్ని ఆధార్ కార్డులను నిశితంగా పరిశీలిస్తే కుమారుడి వయసే తండ్రి వయసు కంటే ఎక్కువగా ఉన్నట్లు నమోదైన సందర్భాలు ఉన్నాయి. దుమ్కాలో 8 మంది వ్యక్తులకు ఒకే పుట్టిన తేదీ, ఒకే తల్లి పేరును నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నకిలీ పత్రాలు సృష్టించి ఆధార్ కార్డులను పొందడం, ఆ తర్వాత అధికారిక రికార్డులను ఉద్దేశపూర్వకంగానే మార్చడమే కేటుగాళ్లు ఎత్తుగడగా విచారణలో బయటపడింది. జార్ఖండ్ సరిహద్దు జిల్లాలో ఓటరు జాబితాలు, జనన ధృవీకరణ పత్రాల్లోనూ మోసపూరితమైన కార్యకలాపాలు జరిగినట్లు వెల్లడైంది. కొన్ని ప్రాంతాల్లో ఓటరు నమోదులు ఏకంగా 150% పెరిగిందంటే అక్రమార్కులు ఎంతగా బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో తప్పులు దొరలడం జార్ఖండ్లో ఇప్పుడేం కొత్త కాదు. అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం నిర్లక్ష్యం, చొరబాట్లపై సరైన నియంత్రణ లేకపోవడం అసలు కారణంగా తెలుస్తుంది. జనాభా కంటే పెద్ద మొత్తంగా ఆధార్ కార్డులు బయటపడడాన్ని రాజ్మహల్ మాజీ ఎమ్మెల్యే అనంత్ ఓజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. నకిలీ ఓటర్లను సృష్టించేందుకు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగిస్తున్నారని, ఆధార్ కార్డును ఆధారంగా చేసుకుని తప్పుడు ఓటర్ల జాబితాలు సృష్టిస్తున్నారని చెప్పారు. జార్ఖండ్ సరిహద్దు జిల్లాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు సాధికారత కల్పించే పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పౌరసత్వానికి ఆధార్ కార్డు చట్టబద్ధత లేకపోయినా ఓటర్ ఐడిని సృష్టించి
తద్వారా భారత జనాభాలో కలిసిపోయేందుకు బంగ్లాదేశీలు కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాల విచారణలో తేటతెల్లమైంది. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్న విదేశీ శక్తులు చొరబాట్ల రూపంలో తమ ప్రజలను భారత్కు పంపుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాయి నిఘా సంస్థలు. ఇక ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కార్డులు విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారని ఇంటెలిజెన్స్ బృందాలు స్వయంగా గుర్తించాయి. ఆధార్ దుర్వినియోగంపై ఇప్పటికే జార్ఖండ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం స్పందిస్తూ చొరబాట్లపై దర్యాప్తు చేయాలని కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్లోకి భారీగా చొరబాట్లు జరుగుతున్నాయని, ఇలాంటి అంశాలను చాలా సీరియస్గా తీసుకుని కఠిన వైఖరి అవలంబించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. నిజానికి జార్ఖండ్లో అక్రమ చొరబాట్లు ఏళ్లుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు జార్ఖండ్కు వస్తున్నారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చొరబాట్లు మరింతగా పెరిగాయి. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల అక్కడ ప్రజలు ఉపాధిని కోల్పోయారు. బంగ్లాదేశ్లో అత్యధికంగా కార్మికులు టెక్స్టైల్ ఇండస్ట్రీని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. అయితే యూనస్ ప్రభుత్వం ఆ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది మందికి ఉపాధి కరువైంది. ఫలితంగా వేలాది మంది ప్రజలు అర్ధాకలితో కడుపు మార్చుకొని జీవిస్తున్నారు. ఇదే క్రమంలో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్లోకి చొరబాట్లు కూడా పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం, జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను సీరియస్ గా తీసుకోకపోవడమే అసలు సమస్యకు కారణంగా తెలుస్తోంది. పైగా కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. స్థానికంగా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు చొరబాటుదారులకు ముందుగా ఆధార్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఓటర్లుగా మారుస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు హెచ్చరికలను జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మీదుగా భారత్లోని వివిధ రాష్ట్రాలకు అక్రమంగా వస్తున్న వారిపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిఘా సంస్థల ద్వారా సర్వేలు చేయిస్తూ చొరబాటుదారుల మార్గాలను కట్టడి చేసేందుకు సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. బోర్డర్ ఏరియాలో రాష్ట్ర పోలీసుతో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని భావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.